హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం బయాలజీ సబ్జెక్ట్ సంబంధించి ఏపీఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉన్నటువంటి 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic. Biology 2 mark questions. Life process. What happens if acid not secreted in the stomach? స్టమక్ లో యాసిడ్ HCl అనేటటువంటిది ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుందో రాయాలి. ఇఫ్ యూ మీట్ ఏ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ఇండైజెషన్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మాల్ న్యూట్రిషనల్ డిసీజెస్? సో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిసినప్పుడు గుడ్ హ్యాబిట్ గురించి, మాల్ న్యూట్రిషన్ గురించి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఓన్గా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ రెస్పిరేటరీ డిసీజెస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ పల్మనాలజిస్ట్? పల్మనాలజిస్ట్ని కలిసినప్పుడు రెస్పిరేటరీ డిసీజెస్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ను అడుగుతారో రాయాలి. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ కిడ్నీ డిసీజెస్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హెల్తీ కిడ్నీస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ ఏ నెఫ్రాలజిస్ట్? నెఫ్రాలజిస్ట్ని మీట్ అయ్యేటటువంటి ఛాన్స్ వస్తే వారిని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, వాట్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో అబౌట్ బ్లడ్ ప్రెషర్? బ్లడ్ ప్రెషర్ గురించి మీ టీచర్స్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ప్లాట్లెట్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ అవర్ బాడీ? సో అవర్ బాడీలో ప్లేట్లెట్ సెల్స్ లేకపోతే ఏమవుతుందో రాయాలి. నెక్స్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ అబౌట్ ద ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో కన్జంప్షన్? టొబాకో కన్జంప్షన్ వల్ల వచ్చేటటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటో మీ టీచర్ని క్వశ్చన్స్ అడగాలి. ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అఫెక్ట్స్ ద ఫేట్ ఆఫ్ పైరువేట్. హౌ కెన్ యూ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్? సో ఆక్సిజన్ ఉన్నప్పుడు పైరువేట్ యొక్క నేచర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అన్న అంశాన్ని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వై ఈజ్ ఇట్ నెససరీ టు సపరేట్ ఆక్సినేటెడ్ అండ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ ఇన్ మెమ్మల్స్ అండ్ బర్డ్స్? బర్డ్స్లో మెమ్మల్స్లో ఆక్సినేటెడ్ అండ్ డిఆక్సినేటెడ్ బ్లడ్ ఎందుకు సపరేట్గా ట్రాన్స్ఫర్ అవ్వాలో మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇఫ్ యూ హ్యావ్ ఛాన్స్ టు మీట్ కార్డియాలజిస్ట్? కార్డియాలజిస్ట్ కలిసినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో రాయాలి. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్స్ ఇఫ్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ డు నాట్ సెక్రెట్ మ్యూకస్? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ మ్యూకస్ని సెక్రెట్ చేయకపోతే ఏమవుతుందో రాయాలి. బైల్ జ్యూస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డైజెస్టివ్ ఎంజైమ్ బట్ స్టిల్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. హౌ డూ యూ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్? సో ఈ విధంగా బైల్ జ్యూస్ గురించి రాయాలి. నెక్స్ట్, వై డూ మజిల్ క్రాంప్స్ ఇన్ ద లెగ్స్ అకర్ డ్యూరింగ్ సడన్ యాక్టివిటీ? సో ఏదైనా సడన్ యాక్టివిటీ చేసినప్పుడు మజిల్ క్రాంప్స్ అనేటటువంటివి వస్తాయి. ఎందుకు అలా వస్తాయో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ వుడ్ బి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ అవర్ బాడీస్? మన బాడీలో హిమోగ్లోబిన్ తగ్గితే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో రాయాలి. వాట్ వేస్ యూ కెన్ సజెస్ట్ టు ప్రమోట్ అవేర్నెస్ అబౌట్ కిడ్నీ ఫెయిల్యూర్? సో కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా అవేర్నెస్ అనేటటువంటి క్రియేట్ చేయాలి. ఆ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేస్తావో రాయాలి. ఇఫ్ ఏ పర్సన్ కిడ్నీస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ వాట్ మైట్ హ్యాపెన్ టు దేర్ బాడీ? సో హ్యూమన్ బీయింగ్స్లో కిడ్నీస్ కన్నా ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో రాయాలి. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ డెవలప్ ఏ లీక్? సో ఈ బ్లడ్ వెజల్స్లో ఏదైనా లీకేజెస్ అంటే ఏదైనా డ్యామేజ్ అయినట్టయితే ఏమవుతుందో రాయాలి. నెక్స్ట్, వై ఈజ్ ఇట్ నెససరీ టు మేక్ ద ఫుడ్ ఆల్కలైన్ ఇన్ ద ఇంటెస్టైన్? సో ఎందుకు ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత అది ఆల్కలైన్ కండిషన్లోకి చేంజ్ అవ్వాలో రాయాలి. వాట్ వుడ్ హ్యాపెన్ టు ఏ ప్లాంట్ ఇఫ్ ఇట్స్ టొమాటో ఆర్ పర్మనెంట్లీ క్లోజ్డ్? సో టొమాటోస్ పర్మనెంట్గా క్లోజ్ అయితే ప్లాంట్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయో రాయాలి. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద హార్ట్స్ వాల్వ్స్ ఆర్ డ్యామేజ్డ్? సో హార్ట్లో వాల్వ్స్ అనేటటువంటివి డ్యామేజ్ అయితే ఏమవుతుందో రాయాలి. సో ఇది స్టూడెంట్స్ లైఫ్ ప్రాసెస్ సంబంధించి 2 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్కి సంబంధించి డిఫైన్ రిఫ్లెక్స్ ఆర్క్, గివ్ అన్ ఎగ్జాంపుల్. రిఫ్లెక్స్ ఆర్క్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ రాయాలి. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టేకింగ్ అయోడిన్ ఫుడ్?
రైట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ ఇన్ ఫుడ్. సో మనము అయోడిన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, సో అయోడిన్ తీసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లం వస్తుందో రాయాలి. నెక్స్ట్ వాట్ విల్ బి ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద డ్యామేజ్ ఆఫ్ సెరిబ్రమ్, విచ్ ఇంపార్టెంట్ యాక్షన్స్ విల్ బి లాస్ట్. సో సెరిబ్రమ్ అనేటటువంటిది డ్యామేజ్ అయితే ఏమవుతుంది, సో ఏ ఫంక్షన్స్ జరగవో రాయాలి. కంపేర్ కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో అనిమల్స్లోను ప్లాంట్స్లోను కోఆర్డినేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో డిఫరెన్సెస్ రాయాలి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బ్రెయిన్ ఇన్ రిఫ్లెక్స్ యాక్షన్స్, రిఫ్లెక్స్ యాక్షన్స్లో బ్రెయిన్ యొక్క రోల్ ఏంటో రాయాలి. హౌ డస్ ద కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ అనిమల్స్, అనిమల్స్లో కెమికల్ కోఆర్డినేషన్ ఏ విధంగా జరుగుతుందో రాయాలి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఇన్ హ్యూమన్స్ డు నాట్ అక్కర్. సో హ్యూమన్ బీయింగ్స్లో రిఫ్లెక్స్ యాక్షన్స్ జరగకపోతే ఏమవుతుందో రాయాలి. వాట్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్ టు అన్ ఎండోక్రైనాలజిస్ట్ అబౌట్ హార్మోన్స్. ఎండోక్రైనాలజిస్ట్ అంటే హార్మోన్కి సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో రాయాలి. నెక్స్ట్ వాట్ క్వశ్చన్స్ డూ యూ ఆస్క్ అబౌట్ కోఆర్డినేషన్ ఇన్ అనిమల్స్. సో అనిమల్స్లో కోఆర్డినేషన్ ఏ విధంగా జరుగుతుంది అన్న దానిపైన నువ్వు క్వశ్చన్స్ అడగాలి. వై ఆర్ సమ్ డయాబెటిక్ పేషెంట్స్ ట్రీటెడ్ బై గివింగ్ ఇంజెక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్. ఎందుకు డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకోవాలో రాయాలి. నెక్స్ట్ హౌ డస్ అవర్ బాడీ రెస్పాండ్ వెన్ అడ్రినల్ ఈజ్ సెక్రెటెడ్ ఇన్ ద బ్లడ్. సో బ్లడ్లోకి అడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ వస్తే ఏమవుతుందో రాయాలి. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఫర్ గ్రోత్ ప్రమోటింగ్ అండ్ ఇన్హిబిటింగ్ ఫైటో హార్మోన్స్. ఫైటో హార్మోన్స్లో కొన్ని గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తాయి, కొన్ని గ్రోత్ని రెడ్యూస్ చేస్తాయి, ఏవి ఇంప్రూవ్ చేస్తాయి ఏవి డిక్రీజ్ చేస్తాయి అనే దానికి ఎగ్జాంపుల్ అనేటటువంటిది రాయాలి. నెక్స్ట్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అండ్ హెరిడిటీ చాప్టర్కి సంబంధించి బ్లూ ప్రింట్లో ఎలాంటి 2 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. సో 7th and 8th చాప్టర్స్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చే అవకాశము లేదు. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ చాప్టర్ విషయానికి వచ్చినట్టయితే వాట్ ఈజ్ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ కిల్ ఆల్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ అండ్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో ప్రైమరీ కన్జ్యూమర్స్ అన్నీ చనిపోతే ఏమవుతుందో రాయాలి. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఎకోసిస్టమ్ డై. సో ప్రొడ్యూసర్స్ అన్నీ కూడా చనిపోతే ఎకోసిస్టంలో ఏమవుతుందో రాయాలి. నెక్స్ట్ గివ్ ఎనీ 2 ways ఇన్ విచ్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ వుడ్ అఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ ఎన్విరాన్మెంట్ని ఎలా అఫెక్ట్ చేస్తాయో ఏవైనా కొన్ని వేస్ రాయాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఓజోన్ అండ్ హౌ డస్ ఇట్ అఫెక్ట్ అన్ ఎకోసిస్టమ్. ఓజోన్ అంటే ఏంటి, ఓజోన్ ఎకోసిస్టమ్ని ఎలా డ్యామేజ్ చేస్తుందో రాయాలి. నెక్స్ట్ రైట్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ బై టేకింగ్ అన్ ఎకోసిస్టమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటో రాసి వాటికి ఎగ్జాంపుల్స్ రాయాలి. నెక్స్ట్ ప్రెడిక్ట్ ద రీజన్ ఫర్ ఫుడ్ చైన్స్ హ్యావింగ్ ఓన్లీ 3 or 4 ట్రాపిక్ లెవెల్స్. సో ఫుడ్ చైన్లో 3 or 4 ట్రాపిక్ లెవెల్సే ఉంటాయి, ఎందుకో రాయాలి. నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ కిల్ ఆల్ ద ఆర్గానిజమ్స్ ఇన్ 1 ట్రాపిక్ లెవెల్. సో 1 ట్రాపిక్ లెవెల్లో అన్ని ఆర్గానిజమ్స్ చనిపోతే ఏమవుతుందో రాయాలి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డీకంపోజర్స్ ఇన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో డీకంపోజర్స్ యొక్క రోల్ ఏంటో రాయాలి. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఆర్ నో డీకంపోజర్స్ ఇన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో డీకంపోజర్స్ లేకపోతే ఏమవుతుందో రాయాలి. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో మోర్ అబౌట్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మీ టీచర్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో రాయాలి. ఇది స్టూడెంట్స్ బయాలజీ సబ్జెక్ట్ సంబంధించి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంతో పాటుగా ప్రాక్టీస్ మోర్ పారాగ్రాఫ్ అండ్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ చాప్టర్స్. సో ఈ క్వశ్చన్స్తో పాటుగా పారాగ్రాఫ్ అండ్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు మంచి మార్కులు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.